ఇదిగోండి చిన్న టెర్రస్ గార్డెను, పెయింట్ బకెట్స్, వాటర్ బాటిల్స్, బిర్యానీ డబ్బాలు అన్నీ యూజ్ చేశాను. చాలా బాగా వచ్చింది కదా. అదిగోండి కరివేపాకు. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు కొన్ని చేంజ్ చేసేస్తున్నాను కుండీలు. ఇందులో కిచెన్ వేస్ట్, పశువుల ఎరువు మొత్తం మట్టి తీసేసి కలిపేస్తున్నాను. కొన్ని చిక్కుడు మొక్కలు ఇంక ఇప్పుడు రావని పీకేస్తున్నాను. ఇక్కడ నీటి పెట్టేసి తీసేస్తాను. అటు వెళ్ళడానికి అన్నీ అడ్డం ఉన్నాయి, ఒకే చోట పెట్టాను కదా. ఎందుకంటే పశువులు ఎరువు ఇదంతా వేసేస్తాను. ఇప్పుడు చేంజ్ చేసేస్తున్నాను. వర్షాలు పడుతున్నాయి కదా, కొంచెం ఎండకు పెట్టాను, కొద్దిగా ఎండిపోయింది కదా, చేయబెట్టేస్తున్నాను. ఇదంతా నలగొట్టేసేస్తాను. ఇవి కూడా కొన్నిటి పక్కకు పెట్టేస్తాను, ఖాళీ వస్తుంది. పాలకూర చూడండి, దీనికి ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ కోసినాక ఇందులో కూడా తోటకూర వచ్చింది. చిన్న చిన్న డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు, కుండీలు లేకపోయినా కానీ. మొక్కలు అంటే ఇష్టం ఉంటాయి. ఇది కూడా తీసేస్తాను. దీని సపోర్ట్తో వెళ్తుంది. చిక్కుడు మొక్క ఇక్కడి నుంచి వచ్చింది. ఇందులో ఒకటి ఉంది, తీసేస్తాను. దీనికి సంబంధం లేకుండా ఇలా పెట్టేస్తాను. ఈ బచ్చల కూర వచ్చేటట్లేదు, పీకేస్తే చాలా ఉన్నాయి. ఇంకా ఆఖరి ఇదొక్కటి మట్టి చాలా నచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఖర్జూరం పీకేసి ఇవన్నీ తీసి పక్కకు పెట్టేసి మట్టి చేంజ్ చేసేసి పశువులు ఎరువు పోసి మళ్ళీ రెడీ చేసేస్తున్నాను. దీనికోసం వెయిట్ చేస్తున్నాను. రెడీ అయిందో చూద్దామని. ఇంకా అవ్వలేదు. అది అలా ఉంచి తీసేసిన. ఇవి కూడా మిర్చీలు స్టార్ట్ అయినాయి, అందుకే తీయట్లేదు. ఇది ఇలాగే ఉంచేసి ఎరువేసేసి ఇది మొత్తం చేంజ్ చేసేస్తాను. కొన్ని తీసేసి ఇటువైపు పెట్టేశాను అడ్డం లేకుండా. ఇవి కూడా దొండ మొక్క కూడా దీనిపైన పెట్టేశాను. ఇది కదిలితే పడిపోతుందని చిన్న చిన్న రాళ్ళు తెచ్చేసాను, ఇటు పెట్టేశాను. ఇది పడినా ఇబ్బంది లేదు. ఇది తీసేస్తా. ఇదిగోండి కరివేపాకు ప్లాంట్ చాలా బాగా వచ్చింది కదా. ఇది ఖర్జూరం మొక్క, ఇది కూడా చాలా బాగా వచ్చింది. రెండు బాగా వచ్చినాయి ఇందులో. ఇదిగోండి ఇది తీసేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ ఉంది ఖర్జూరం మొక్క, ఇది ఇంకా వద్దని ఊరుకుని తీసేస్తున్నాను. చాలా ఫిట్గా ఉంది, వర్షం పడింది కదా, నానుండిద్ది తీసేద్దామని ట్రై చేస్తున్నాను. ఇది పడినా పర్వాలేదు, కింద రాళ్ళు ఉన్నాయి కదా. దేనికన్నా కొంచెం లూజ్ చేసేసి తీసేస్తాను. ఇక్కడ వాటర్ నింపిపోయినాయి కదా, రెయిన్ వాటర్. దీంతో మొత్తం ఇట్లా పంపించేసే కిందకి దీంతో లూజ్ చేసేస్తాను. అదిగోండి కోయలు అరుస్తుంది. ఇది బాగుంది, చిన్న కొంకిలాగా. ఇదంతా కిచెన్ వేస్ట్ ఎక్కువ, మట్టి కొంచెమే వేసాను. ఇందులో బంతి ముక్కలు పెట్టా, చాలా బాగా వచ్చినాయి. ఎండలకు మొత్తం ఎండిపోయినాయి, తీసేసాను. మళ్ళీ నారు పోసేస్తా, బంతి నారు. ఇంకా వచ్చేస్తుంది ఈజీగా. ఇటువైపు గట్టిగా ఉంది కదా, కొంచెం తీస్తున్నాను. ఫ్రూట్స్ బాగా వెళ్ళినాయి, స్ప్రెడ్ అయిపోయినాయి. తినేసి వేసాము, అసలు ఎలా వస్తుందో చూద్దామని. చాలా బాగా వచ్చినాయి ఈ మొక్కలు. ఇంకా గట్టిగా ఉంది, వచ్చేసింది. వచ్చేదాకా తీసేసి చీమలు చూడండి, కింద మందార మొక్క పెట్టినట్టు వచ్చేసింది. ఇది కూడా తీసేసి వేరే దాంట్లో పెట్టేస్తాం. మట్టి చేంజ్ చేయాలి కదా. మొత్తం కిచెన్ వేస్ట్, పశువుల ఎరువు మొత్తం లూజ్గా కలిపేసి పెట్టేస్తే ఏ మొక్క అయినా వచ్చేస్తుంది.
ఇదిగోండి మొత్తం లూజ్ చేస్తున్నాను చుట్టూ. ఇందులో పెట్టినాక ఎరిగింది. ఇది అంతకుముందు చాలా చిన్నగా ఉంది. మళ్ళీ ఇందులోనే పక్కన పెట్టేస్తాను. ఇందులోనే బాగా వస్తుంది. పశువుల ఎరువు కిచెన్ వేస్ట్ ఎక్కువగా వేసిన చచ్చిపోతాయి. ఆ వేడికి కొద్దిగానే వేస్తాను. చాలా బాగా వెళ్ళినాయి రూట్స్. ఇంకా వచ్చేసేటట్టున్నాయి. రూట్స్ తెక్కకుండా అట్లా అంటున్నాను. రూట్స్ ఖరాబ్ అవుతాయని నేను రౌండ్ చేసి తీస్తున్నాను. అయినా కొంచెం తెగిపోయినాయి. ఇంకా వస్తుందిలే, ఉంది కదా ఇది. దీన్ని మట్టే దీనికి పెట్టేస్తాను. మళ్ళీ ఎక్కడ చచ్చిపోయిద్ది. ఇది పెట్టే కాసేపటికి కూడా ఇది ఆరిపోకుండా ఇలా పెట్టేస్తాను. దీని రూట్ బాల్ ఎందుకండి అది రెడీ చేసేదా ఇందులో పెడుతున్నాను. చెమ్మ ఉంటుంది కదా తడిగా. ఇంక ఇది మొత్తం తీసేస్తున్నాను. కొంచెం లైట్ ఇట్లా అంటే ఇంక మొత్తం కింద గుమ్మరిచ్చేస్తాను. కిచెన్ వేస్ట్ అసలు ఏం కనిపించట్లేదు. మొత్తం కిచెన్ వేస్ట్ వేసాను. అసలు ఇక్కడ కొంచెం వేసాను మట్టి. ఇందులో ఇట్లా రౌండ్గా బంతి ముక్కలు పెట్టేశాను. స్టార్టింగ్ ఇది గీసుకుంటుంది. ఇటువైపు పెడతాను. ఇంకా వచ్చేస్తుంది. లూజ్ చేసేసాను. ఇదిగోండి గోతం కట్ చేసేసి వేసేసాను. ఇదంతా హోల్స్ ఉంది కదా, మట్టి పడిపోయిద్దని గోతాన్ని కట్ చేసేసి దాని మీద పోసేసాను అంతే. ఇదిగోండి మొత్తం గుమ్మరిచ్చేసాను. సగం వచ్చేసింది. ఇంకా కొంచెం మొత్తం పోసేస్తున్నాను. ఇదిగోండి పోసేసాను మొత్తం. ఒకేసారి వచ్చేస్తున్నాను. చీమలు చూడండి ఎంత బాగున్నాయి చల్లదనానికి. దీంతో కదిలిస్తాను. ఇది గట్టిగా ఉంది కదా, దీంతో పెట్టేస్తాను. వచ్చలుగా ఉంది. వర్షం పడేసరికి బాగా లూజ్ అయింది. ఇదిగోండి రూట్స్ చూడండి ఎంత బాగా వెళ్ళినాయి కింద. ఇవన్నీ రూట్సే ఫిట్గా ఉంది అక్కడ. ఇంక ఇదంతా లూజ్ చేసేసి పోస్తాను. ఇదిగోండి మొత్తం శుభ్రం చేసేసి మళ్ళీ పోస్తాను తీసేసి. మొత్తం బాస్కెట్ తీసేసాను. అందులో ఏదో చిన్న చిన్న పురుగులు ఏదో కనిపించినాయి. మొత్తం బయట దులిపేసి శుభ్రం చేసి పెట్టేస్తున్నాను. ఇందులో బుట్ట బుట్ట కరళి చేసేసాను. ఇవ్వండి మొత్తం దులిపేసాను. చిన్న చిన్న పురుగులు ఉంటే శుభ్రం చేసేసాను. మళ్ళీ అదే గోతాం వేసాను. హోల్స్ పెట్టేస్తున్నాను. ఇరుకుగా ఉంది కదా, దాని మీద పెట్టి వేసేస్తున్నాను. హోల్స్ సరిగా లేవు, మట్టి పడింది కదా. ఇదిగోండి కొంచెం నలగొట్టేసాను. పశువుల ఎరువు మొత్తం కలిపేస్తున్నాను. ఇందులో కూడా వేసేసి ఇది ఇంకా పడేసేస్తాను. పగిలిపోయింది, అందుకే తీసేసాను మట్టి ఇందులో. కొద్దిగా ఎరువు కొద్దిగా మట్టి కలిపి పోసేస్తున్నాను. వేరే దానిలో కూడా పోస్తాను కదా.
పెద్దదంతా పోసేస్తాను, త్వరగా అయిపోయింది. ఎందుకంటే కొద్దిగా పోసేసాను. ఈ పసుపులు ఎరువు పోసేస్తున్నాను, కొద్దిగా కలిపేస్తున్నాను. ఎందుకంటే దాంతో త్వరగా రావట్లేదు, దీనిలో పోసేసాను, ఇదైతే ఈజీగా అయిపోతుంది. ముద్దలాగా ఉంది మట్టి. ఇది కూడా ఖాళీగా ఉంది, దీనిలో కూడా నింపేస్తాను. పశువులు వేసాను కదా ఎరువు, పశువులు ఎరువు వేయటం వల్ల చాలా ఎక్కువైంది, మట్టి ఎక్కువగానే ఉంది, సగమే అయింది. ఇది కూడా పోసేస్తున్నాను, ఖాళీగా ఉంది కదా. రోజు ఎండ వచ్చింది కానీ అంత భాగ్యం రాలేదు, మళ్ళీ వర్షం పడేటట్టే ఉంది. దీంతో ఈజీగా వస్తుంది. చిన్న పారలాగా ఉంది కానీ అది తొందరగా రావట్లేదు. ఇవన్నీ రూట్స్, ఈ రూట్స్ కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి, ఇది రెడీ అయిపోయింది. ఇక వేయను, అందులో కొంచెం వాటర్ చల్లాక కొంచెం కిందకి వెళ్ళిద్ది, అప్పుడు చూసేస్తాను. ఇందులో నింపేస్తున్నాను. పెయింట్ వేసాను ఖాళీగా ఉంటే, ఇదంతా ప్లెయిన్గా ఉందని. ఇందులో కూడా కొద్దిగా పసుపులు ఎరువు వేస్తాను. ఇందులో కూడా డబ్బా వేసేసాను, లూజ్గా ఉంటుందని. పైన లైట్గా మట్టి వేసేస్తాను. ఇది రెడీ అయిపోయింది. ఇది కూడా పక్కకు పెట్టేసాను. ఇది కూడా ఖాళీగా ఉన్నాయి కదా, ఇందులో ఏదైనా నారు పెట్టడానికి పనికి వస్తాయి, హోల్స్ ఉన్నాయి. ఇందులో ఎరువు వేయట్లేదు, చిన్న చిన్నవే కదా, ఇప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ తీస్తూ ఉంటాను. ఇంకా చాలా ఉంది మట్టి. ఇదిగోండి, ఇది రెడీ చేసేసాను. కరివేపాకు మొక్క పెట్టేస్తున్నాను, మళ్ళీ ఎండిపోయిద్దని. ఆ మొక్క ప్లేస్లోనే మళ్ళీ పెట్టేస్తాను, ఒక పక్కకు పెడుతున్నాను ఈసారి. ఇదంతా రూట్స్ అనుకున్నాను, కాదు, ఇదేదో వైర్ లాగా ఉంది. మల్లెపూలు, బంతిపూలు దండ వేసాను, ఆ పువ్వులేమో కంపోస్ట్లో కలిసిపోయినాయి. ఇది వైరు పడేస్తున్నాను. ఇదిగోండి, దాని రూట్ బాల్ ఖరాబ్ అవ్వకుండా ఉంచాను కదా, ఇంక ఇది చచ్చిపోదు, బాగానే వస్తుంది. కొంచెం ప్రెస్ చేశాను గట్టిగా. దాని ప్లేస్లోకి అది వెళ్ళిపోయింది, ఇంకా మంచిగా వస్తుంది. కొంచెం గట్టిగా ఉండటానికి కొద్దిగా వేస్తున్నాను. ఇదిగోండి, కరివేపాకు మొక్క మళ్ళీ పెట్టేసి వాటర్ పోస్తాను, కొంచెం డల్ అయింది. ఇదిగోండి, కొన్ని వాటర్ వేసేస్తున్నాను. కరివేపాకు మొక్క కొన్ని వాటర్ పోసేసాను.
ఇదిగోండి వర్షం పడితే మొత్తం మట్టి అంతా మోరీలోకి వెళ్ళిపోయిద్దని మట్టి మొత్తం ఎత్తేసి వాటర్ కొట్టేసాను, శుభ్రం చేసేసాను. మొత్తం లైట్గా వాటర్ పోసాను. వర్షం పడేటట్టే ఉంది. ఇలా రెడీ చేసేసాను. ఇదిగోండి కొన్ని స్వీటు, కొన్ని ఏమో పులుపు. ఎక్కువ స్వీట్ మొక్కలే ఉన్నాయి, ఒకటే ఉంది పులుపుది. ఇదిగోండి నేను వెళ్ళినప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, సెకండ్ టైం వెళ్ళినప్పుడు కొంచెం ఎదిగినాయి, పండిపోతున్నాయి, ఇంకా రెడీ అవుతున్నాయి.